లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందడానికి బిగ్ టీవీ వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. కనుమరుగవుతున్న కారును కాపాడుకునేందుకు బీఆర్ఎస్ నేతలు కొత్త ప్రచారం మొదలుపెట్టారా? దేవుడిని అడ్డం పెట్టుకొని ప్రజల మధ్య చిచ్చు పెట్టడానికి విష ప్రచారానికి పూనుకున్నారా? గత 10 ఏళ్లు తిరుమలలో రాచమర్యాదలు పొందిన నేతలకు నాడు గుర్తురాని విషయం ఇప్పుడు కొత్తగా ఎందుకు గుర్తొచ్చింది? కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో కూడా ఏపీ వాళ్లే లబ్ధి పొందారంటున్న ఆ మాజీ మంత్రి ఎవరు? మాజీ మంత్రి కామెంట్స్ ఓన్ గానే చెప్పారా? గులాబీ బాస్ ఆదేశాలతోనే ఈ ప్లాన్ నడుస్తోందా? వాచ్ ది స్టోరీ. కొట్లాడి సాధించుకున్న తెలంగాణలో 10 ఏళ్లలో లబ్ధి పొందింది ఏపీ వాళ్లే. కాంట్రాక్టర్లు వాళ్లే, బిల్డర్లు వాళ్లే, ఆర్థికంగా బలపడింది వాళ్లే. టీటీడీ పాలక వర్గంలో మెంబర్లుగా ఇస్తే ఏం లాభం? చైర్మన్ పదవి ఇస్తే ఏం లాభం? ఇవి ఎవరో సామాన్య తెలంగాణ ప్రజలంటున్న మాటలు కాదు. బీఆర్ఎస్ నేత మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ చేసిన ఘాటు వ్యాఖ్యలు. కాదు అన్నదమ్ముల్లాగా కలిసి ఉంటున్న ఏపీ తెలంగాణ ప్రజల మధ్య చిచ్చు పెట్టేందుకు చేస్తున్న విష ప్రచారం. తెలంగాణ సామాన్య ప్రజలకు కానీ, తెలంగాణ రాజకీయ నాయకులకు కానీ, తెలంగాణ సంబంధించినటువంటి వ్యాపారవేత్తలకు కానీ ఇక్కడ కొంత డిఫరెన్సెస్ అనేది కనిపిస్తూ ఉంది. ఇది మంచి పరిణామం కాదు. తెలంగాణ మేము తెచ్చిన తెలంగాణలో మాకన్నా ఎక్కువ లబ్ధి పొందింది ఆంధ్ర వ్యాపారస్తులే. హైదరాబాద్లో నువ్వు కాంట్రాక్టర్లు చూసినా వాళ్ళే ఉన్నారు, బిల్డర్లు చూసినా వాళ్ళే ఉన్నారు, ఆర్థికంగా బలపడిన దానిలో కూడా వాళ్ళే ఉన్నారు. మేము తీసుకొచ్చుకొని మేము బాగుపడదాం అనుకుంటే మాకన్నా ఎక్కువ వాళ్ళే బాగుపడ్డారు. అసలు రూమ్స్ అడిగితే పట్టించుకునే వాళ్ళు లేరు. దర్శనం కాడ చాలా ఇబ్బంది పడతాం. బోర్డు మెంబర్లు ఇస్తే ఏం లాభము? చైర్మన్ కూడా తెలంగాణలో ఉన్నాడు, ఇచ్చిన అంటే ఏం లాభము? బోర్డు మెంబర్ 100% ఇస్తే ఏం లాభం? మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ చేసిన కామెంట్స్ చర్చనీయాంశంగా మారిన తరుణంలో బీఆర్ఎస్ పై విమర్శలు వెల్లువెత్తున్నాయి. నీళ్లు, నిధులు, నియామకాలు అనే నినాదంతో తెలంగాణ సాధించుకున్నారు ప్రజలు. కానీ గడిచిన 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలు అంతా వాళ్లే అయితే మరి మీరు ఏం చేశారనే కామెంట్స్ వస్తున్నాయి. ఏ లక్ష్యంతో తెలంగాణ సాధించారో మర్చిపోయి కాంట్రాక్టుల విషయంలో తెలంగాణ ప్రజలను విస్మరించారా అని విమర్శలు వస్తున్నాయి. కాంట్రాక్టులు ఇవ్వడానికి తెలంగాణలో సమర్థులు లేరనుకున్నారా? ఉన్నా కూడా వారికి ఎందుకనుకున్నారా అని ప్రశ్నిస్తున్నారు. కమిషన్లకు కక్కుర్తిపడి సొంత ప్రజలను పక్కన పెట్టారో సమాధానం చెప్పాలని కోరుతున్నారట. తెలంగాణలో 2 సార్లు అధికారంలోకి వచ్చి రాష్ట్రాన్ని 10 ఏళ్లు పాలించిన బీఆర్ఎస్ ఇప్పుడు గడ్డు కాలాన్ని ఎదుర్కొంటుంది. ఓవైపు అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల్లో ఘోర పరాభవం, మరోవైపు పార్టీలో కొనసాగుతున్న వలసల పరంపర, బయటపడుతున్న నాటి బాగోతాలు, కేసుల టెన్షన్లు ఇవన్నీ ఒకెత్తైతే ఫామ్ హౌస్ దాటి బయటికి రాని పార్టీ అధినేత. అందుకే దేవుడిని అడ్డం పెట్టుకుని ప్రజల మధ్య విద్వేషాలను రెచ్చగొట్టి ఆ రకంగా అయినా పార్టీకి బూస్టప్ తెచ్చుకోవాలని ప్లాన్ చేస్తున్నట్లు వాదనలు వినిపిస్తున్నాయి. ఈ కామెంట్స్ కి వివరణ మంత్రిగా పనిచేసిన శ్రీనివాస్ గౌడ్ చెబుతారా, లేక వారిని ముందుండి నడిపించిన బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ చెబుతారా అని చర్చ జరుగుతోంది. తిరుమలలో తెలంగాణ ప్రజాప్రతినిధుల సిఫారసు లేఖలకు దర్శనాలివ్వడాన్ని గత వైసీపీ ప్రభుత్వం 2021లో ఆపివేసింది. 21 నుంచి 23 వరకు అధికారంలో ఉన్న అప్పటి టీఆర్ఎస్ ప్రభుత్వ పెద్దలు కానీ, ప్రజాప్రతినిధులు కానీ ఏనాడు ఆ విషయంపై నోరు మెదపలేదు. జగన్ కు సన్నిహితులుగా పేరు పొందిన కేసీఆర్ కనీసం ప్రశ్నించలేదు. 10 సంవత్సరాల పాటు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వ పెద్దలు తిరుమలలో కనీసం కళ్యాణ మండపం గాని, వసతి గృహం కానీ ప్రభుత్వం తరపున కట్టించాలని ఆలోచన చేయలేదని, ఇప్పుడు అనూహ్యంగా ప్రభుత్వం మారిన తర్వాత మాత్రం తిరుమలలో భేదాలు ఉన్నాయంటూ మాట్లాడడం విడ్డూరంగా ఉందని టాక్ నడుస్తోంది. మరోవైపు తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాతే తిరుమలలో తెలంగాణ ప్రజాప్రతినిధులకు సముచిత గౌరవం కల్పించాలని సీఎం సహా పలువురు ఎమ్మెల్యేలు సైతం వ్యాఖ్యానించారు. ఇదే విషయాన్ని ఏపీ ప్రభుత్వం టీటీడీ దృష్టికి కూడా కాంగ్రెస్ సర్కార్ తీసుకెళ్లింది. సీఎం రేవంత్ రెడ్డి తిరుమలకు వచ్చినప్పుడు కూడా ఇలాంటి హడావిడి లేకుండా వచ్చారు. దర్శనం తర్వాత మీడియాతో మాట్లాడుతూ తిరుమలలో తెలంగాణ ప్రభుత్వం తరపున కళ్యాణ మండపంతో పాటు వసతి గృహాన్ని కూడా నిర్మిస్తామని తెలిపారు. ఇదే విషయాన్ని తెలంగాణ రాష్ట్రాల ముఖ్యమంత్రుల ఉమ్మడి సమావేశంలో కూడా ప్రస్తావించినట్లు వెల్లడించారు. అందుకు చంద్రబాబు కూడా సుముఖంగా ఉన్నట్లు తెలుస్తోంది. అలానే టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు సీఎం రేవంత్ రెడ్డిని కలిసినప్పుడు కూడా సిఫారసు లేఖల అంశం చర్చకు వచ్చిందట.
అయితే ఇవేమి పట్టించుకోని బీఆర్ఎస్ నాయకులు మాత్రం ఇప్పుడు తిరుమలలో భేదాలున్నట్లు మాట్లాడడం రాజకీయ లబ్ధి కోసమేనని విమర్శలు వస్తున్నాయి. రెండు 2014 నుంచి 2023 వరకు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ నేతలు తిరుమలకు 100 సార్లు స్వామివారి దర్శనానికి వచ్చారు. అప్పటి టీటీడీ పెద్దల సహకారంతో రాచమర్యాదలతో స్వామివారిని దర్శించుకున్నారు. తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ అయితే మొదటిసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత తిరుమలకు దర్శనానికి వచ్చారు. వైసీపీ హయాంలో కూడా అటు కేసీఆర్ కుటుంబం హరీష్ రావుతో పాటు మిగతా మంత్రులు స్వామివారి దర్శనానికి వచ్చినప్పుడు పెద్ద ఎత్తున స్వాగత సత్కారాలు జరిపించుకున్నారు. కానీ తెలంగాణకు సంబంధించి ఒక కళ్యాణ మండపం నిర్మించాలనే ఆలోచన కూడా చేయలేదని, ఇప్పుడు మాత్రం తెగ హడావిడి చేస్తున్నారని చర్చ నడుస్తోంది. ఇక ఇప్పటికే తిరుమలలో రాజకీయ ప్రసంగాలు చేయకూడదని టీటీడీ ధర్మకర్తల మండలి మొదటి సమావేశంలో తీర్మానించింది. ఈ క్రమంలోనే తెలంగాణ మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ శ్రీవారి ఆలయంలో రాజకీయ ప్రస్తావన తీసుకురావడంపై టీటీడీ మండిపడింది. శ్రీవారి క్షేత్రంలో రాజకీయాలు మాట్లాడితే సహించేది లేదని హెచ్చరించారు. ఆయనపై చర్యలకు టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు ఆదేశించారు. శ్రీవారి క్షేత్రంలో రాజకీయాలు మాట్లాడితే సహించేది లేదని హెచ్చరించారు. ఖచ్చితంగా మేము ధర్మకర్తల మండలిలో మొట్టమొదటి సమావేశంలో తిరుమల రాజకీయ వేదిక కాదు, అదొక ధార్మిక క్షేత్రం. అక్కడ ఉన్న రాజకీయ ప్రసంగాలు చేసినా, రాజకీయ విమర్శలు చేసినా ఖచ్చితంగా వారి మీద కేసులు నమోదు చేయాలని చెప్పడం జరిగింది. అందులో భాగంగా నిన్న శ్రీనివాస్ గౌడ్ గారు తిరుమలకి దర్శనానికి వచ్చినటువంటి సందర్భంలో ఈ ప్రాంతాల మధ్య విభేదాలు సృష్టించే విధంగా గోవిందుడు అందరివాడైతే కూడా కొందరివాడికే పరిమితం చేస్తూ ఏదో సిఫార్సు లెక్కలు మీకు ఏదైనా పాలసీ మ్యాటర్ ఉంటే గవర్నమెంట్తో మాట్లాడుకోండి. తిరుమలకు వచ్చి దర్శనం చేసుకున్న తర్వాత బయట వచ్చి రాజకీయ విమర్శలు చేయడం మంచిది కాదు. వెంటనే ఆ మాటలు వెనక్కి తీసుకోవాలని చెప్పి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది. అలాగే క్షమాపణ కూడా చెప్పాలి. ఎందుకంటే గతంలో ఒక ప్రజాప్రతినిధిగా ఉన్నారు మీరు, అన్ని నియమ నిబంధనలు తెలుసు. అది రాజకీయ వేదిక కాకూడదని చెప్పి మేము అనేక పర్యాలు మేము ప్రయత్నం చేస్తుంటే ఇలా వచ్చి మళ్ళీ రాజకీయ విమర్శలు చేయడం, ప్రాంతాల మధ్య విభేదాలు, ఆంధ్ర ప్రాంతం తెలంగాణ ప్రాంతం అని చెప్పి ఏం తక్కువ చేశామయ్యా మీకు? తెలంగాణలో కనుమరుగయ్యే స్థాయికి పడిపోయిన బీఆర్ఎస్ బూస్టప్ కోసమే ప్రజల మధ్య చిచ్చు పెట్టేలా ఈ తరహా విష ప్రచారానికి తెరలేపిందని అంటున్నారు. గతంలో ఎప్పుడు నోరు మెదపని నేతలు టీటీడీలో తెలంగాణ నేతలకు కూడా ప్రాధాన్యం ఇవ్వాలని, సత్సంబంధాలను పెంపొందించుకోవడానికి కృషి చేస్తూ ఉంటే విష ప్రచారం తగదని హితబోధ చేస్తున్నారు. మరి ఈ కామెంట్స్ పై వివరణ మాజీ మంత్రి ఇస్తారా, లేక బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ చెబుతారా అని డిస్కషన్ నడుస్తోంది. For more videos like this, subscribe Big TV channel.